హూ ఆర్ యూ ఈరోజు సీజన్ 2 అగ్ని పరీక్షలో అండ్ ఎపిసోడ్ 12లో హూ ఆర్ యూ ఆల్రెడీ మీరెవరో కొంతమందికి లైక్ ఆడియన్స్కి తెలుసు. బట్ ఇంకా కొంతమంది వాళ్ళెవరో నిరూపించుకోవాల్సి ఉంది. అండ్ ఆల్సో ఈరోజు దీపక్ దగ్గర ఉన్న స్కిప్ ద రౌండ్ కార్డు ఉపయోగించుకోవాలి ఈరోజే, లేకపోతే అది వ్యాలిడ్ ఉండదు. అండ్ ఈరోజు థీమ్ వచ్చేసి మెంటల్ స్ట్రెంగ్త్. ఎవరు బాగా ఆడారు, ఝాన్సీ టీం ఎలా పర్ఫామ్ చేసింది, అండ్ ఆల్సో టీమ్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోవటంలో ఎంత స్మార్ట్గా ఆలోచించింది, అండ్ ఆల్సో మిగతా టీం లీడర్స్ అయిన హేమంత్ అండ్ ఆల్సో ప్రియాంక వాళ్ళ టీం వాళ్ళు ఎలా ఆటలు ఆడారు, గేమ్ లైక్ ఎంత ఇదిగా ఉంది. ఈ 5 గేమ్స్లో మీకు ఏ గేమ్ నచ్చింది, ఏది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అండ్ ఆల్సో లాస్ట్లో రాజకుమారి ఏడ్చింది, ఎందుకు ఏడ్చింది. సో ఇవన్నీ మనం రివ్యూలో చూసేద్దాం. దిస్ ఈజ్ మంజుల ఫ్రమ్ సింప్లీ మంజుల. వెల్కమ్ బ్యాక్. సో ఎనీవే, ఈరోజు మనకి మెంటల్ స్ట్రెంగ్త్ అన్న థీమ్ మీద ఈరోజు గేమ్స్ జరగబోతున్నాయి. మొత్తం మైండ్ రిలేటెడ్ గేమ్స్ ఉండబోతున్నాయి. సో ఇందులో ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు ఈ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉన్న వాళ్ళైతే ఆల్రౌండర్గా డెఫినెట్గా పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ద బిగ్ బాస్ హౌస్ అని మనకు అందరికీ తెలుసు. అండ్ దీపక్ని అడుగుతారు ఫైర్ కార్డ్ ఈరోజు ఉపయోగించుకోవాలి, స్కిప్ ద రౌండ్ అనేది, లేకపోతే అది యూజ్లెస్ అయిపోద్ది అని చెప్పారు. ఎనీవే, లైక్ ఎవ్రీ డే 2 టీమ్స్ కాకుండా ఈరోజు మాత్రం 3 టీమ్స్గా డివైడ్ చేస్తారు. 5 మెంబర్స్ ఇన్ ఈచ్, అంత టోటల్ 15 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5 మెంబర్స్ ఇన్ ఈచ్ టీంలో. అండ్ లీడర్ కాకుండా 4 మెంబర్స్ ఉంటారు. ట్విస్ట్ ఏంటి అంటే, లాస్ట్ ఎపిసోడ్లో నిన్న ఎపిసోడ్లో విన్నింగ్ టీంలోంచి మాత్రమే లీడర్ వస్తారు. సో అందులో 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్లో బాగీ లేదు కాబట్టి అక్కడ ఇక్కడ 7 అయ్యారు. 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్లోంచి 5 మెంబర్స్ మాత్రమే ఈ పోటీకి లైక్ అర్హులు అండ్ పోటీ పడతారు అని నవదీప్ అన్నప్పుడు ఒక్కొక్కరిని శ్రీముఖి అడుగుతుంది. ఇద్దరు అన్ఎలిజిబుల్ ఆర్ నాట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ లీడర్కి అని చెప్పమన్నప్పుడు మోస్ట్లీ అందరూ ఆర్కే అంటారు. బట్ ఇక్కడ లైక్ ప్రియాకి గాయత్రికి కూడా ఈక్వల్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి అడిగినప్పుడు గాయత్రి నేమ్ తీసుకుంటారు. సో గాయత్రి ఆర్కే అవుట్ ఆఫ్ ద రేస్. మిగతా వాళ్ళందరూ 5 మెంబర్స్ ఇప్పుడు పోటీ పడతారు. అందులో 3 మెంబర్స్ లీడర్గా చూస్ చేస్తారు. వాళ్ళకు ఒక కాస్ట్యూమ్ ఇచ్చి ఆ కాస్ట్యూమ్స్ అన్నీ ధరించి టైంకి ఒక స్క్రీన్ బ్రేక్ చేసుకుంటూ బయటకు రావాలి. కాస్ట్యూమ్స్ కూడా ఆ థీమ్ ప్రకారం, వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ ప్రకారం ఆ స్టైల్లో వాళ్ళు యాక్ట్ చేసుకుంటూ రావాలి. అండ్ మొత్తం టోటల్గా అన్ని కాస్ట్యూమ్ అంతా ధరించాలి, కరెక్ట్గా ధరించాలి అన్నదే కాన్సెప్ట్. అండ్ ఎవరు వచ్చిన వాళ్ళ ఇది బట్టి ఒక్కొక్కళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ కార్డ్స్ పెట్టుంటాయి అక్కడ, నెంబర్ కార్డ్స్. సో సిరీస్లో ఎవరు ముందొస్తే వాళ్ళు ఆ కార్డ్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇదంతా అయిపోయాక జడ్జెస్ వాళ్ళు ఎవరిని చూస్ చేస్తారు, వాళ్ళ కాస్ట్యూమ్ని బట్టి, వాళ్ళ క్యారెక్టర్లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ బట్టి వాళ్ళు చూస్ చేస్తారు లీడర్స్ అని మనకు అర్థమవుతుంది. సో ఝాన్సీ ఫస్ట్ వస్తుంది. అండ్ ఝాన్సీ మాత్రం ఎంత క్విక్గా వచ్చిందంటే స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో ఎంత ఫాస్ట్గా కాస్ట్యూమ్ వేసుకొని ఝాన్సీ ఎంత ఫాస్ట్గా వచ్చింది. తర్వాత లాస్ట్లో వచ్చాడు మన దీపక్ లాస్ట్లో వచ్చాడు. దీపక్ అంతవరకు ఏం చేస్తున్నాడో. అండ్ ప్రియా అంతకంటే జస్ట్ బిఫోర్ వచ్చింది. ఎనీవే, ఝాన్సీని సెలెక్ట్ చేస్తారు. హేమంత్ని సెకండ్ వచ్చిన మిథిలేష్ని సెలెక్ట్ చేయరు, బికాజ్ కొంచెం మిస్ మ్యాచ్ అయింది, కాస్ట్యూమ్ కరెక్ట్గా వేసుకోలేదు. అండ్ హేమంత్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు ప్రియా దీపక్లో చూడాలి అంటే దీపక్ కూడా బాగా చేశాడు, బట్ టైమింగ్స్లో లాస్ట్ అయిపోయాడు. అండ్ ప్రియా కూడా బాగానే కాస్ట్యూమ్ అంతా చేసింది, క్యారెక్టర్లో బాగానే ఇన్వాల్వ్మెంట్ ఉంది, యాక్ట్ చేసింది. బట్ ప్రియాని సెలెక్ట్ చేస్తారు. సో ముగ్గురు లీడర్స్ వచ్చారు మనకి, ఝాన్సీ, హేమంత్ అండ్ ప్రియాంక. ఇప్పుడు ఝాన్సీ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఝాన్సీకి ఫస్ట్ ఛాన్స్. మొత్తం ఆమె టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఝాన్సీకి డైరెక్ట్ ఇస్తే, శాలిని, చరణ్, దీపక్, మిథిలేష్ని
చూస్ చేసుకుంటుంది. సో ఝాన్సీ టీంలో శాలిని, చరణ్, దీపక్, మిథిలేష్. ఒక మంచి ఇది ఇది ఈరోజు మొత్తం మైండ్ గేమ్. అందుకని ఆమె స్ట్రాంగ్గా ఉన్న ఏదర్ అమన్ కానీ ఆ రోహిత్ వైపుకి వెళ్ళకుండా శాలిని స్మార్ట్, చరణ్ పర్వాలేదు స్మార్టే, దీపక్ అండ్ మిథిలేష్ సో బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా చూజ్ చేసుకుంది. అంటే ఇన్ని రోజులు వాళ్ళతో ఉండి ఉండి తెలుసు తనకి ఎలా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది, వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉందన్ని ఐడియాతో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. అండ్ హేమంత్ టీంలో రోహిత్, అమన్, బాగి, సృష్టి వీళ్ళు హేమంత్ టీంలోకి వచ్చారు. బట్ అందరూ వచ్చేస్తారు. యాక్చువల్ చెప్పాలంటే హేమంత్ టీంలోకి అందరూ వచ్చేస్తారు. అంటే అందరూ ఈ టీంలో ప్రియా టీంలో ఉండకూడదు అనుకో అందరూ వెళ్తారు. కానీ అందులోంచి హేమంత్ నలుగురిని మాత్రమే పెట్టుకొని మిగతా ముగ్గురిని తీసేయాల్సి ఉంటుంది. అపూర్వాన్ని తీసేస్తాడు లాజిక్ లేదని, రాజకుమార్ని తీసేస్తాడు తను కూడా టీం మేనేజ్ చేసే కేపబిలిటీస్ లేదనేసి, గాయత్రిని తీసేస్తారు స్టాండ్ తీసుకోలేదనేసి. సో వీళ్ళందరూ ఇటు ఆర్కే కూడా తీసేస్తాడు. అండ్ ఆర్కే, అపూర్వ, రాజకుమారి, గాయత్రి ప్రియాంక టీంలోకి వెళ్తారు. ప్రియాంక అంటుంది చూడండి మీరు అసలు నా టీంలోకే రావద్దనుకున్నారు బట్ నా టీంలోకి వచ్చారు అని చెప్పినాక సరే ఎనీవే మనం అందరం ఒక టీం కాబట్టి టీంలోనే ఆడాలనుకుంటారు. సో ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క గేమ్ మాత్రమే ఆడాలి అంటారు ఇక్కడ. అన్మ్యాచ్డ్ ఆన్సర్స్, యూనిక్ ఆన్సర్స్ 30. సో మొత్తం టోటల్గా 5 మనం ఫస్ట్ నుంచి అనుకున్నది అదే 5 గేమ్స్ ఉంటాయి. ఆ 5 గేమ్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని విన్ అయిన వాళ్ళకి 30, సెకండ్ వాళ్ళకి 20 అండ్ థర్డ్ వాళ్ళకి 10 మార్క్స్ గా వేస్తారు. సో గేమ్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళను కానీ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే అమన్ ఫిజికల్గా స్ట్రాంగ్ బట్ మైండ్ గేమ్స్లో హీఈస్ నాట్ దేర్, హీఈస్ నాట్ 100%. హీ హ్యాస్ టు డెఫినెట్గా ఐ థింక్ మైండ్ గేమ్స్లో అమన్ వర్కౌట్ చేయాలి. అదైతే క్లారిటీ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు రోహిత్ చూస్తే మైండ్ గేమ్స్ అండ్ ఫిజికల్ గేమ్స్ కూడా రోహిత్ చాలా ఇదిగా ఉన్నాడు. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ దాంట్లో రోహితే గెలుస్తాడు కాబట్టి మనం ఆ టాపిక్ల తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ కంపారిజన్ ఎందుకంటే నేను అమన్ని రోహిత్ ఇక్కడ కంపేర్ చేయాల్సి వస్తుందంటే బట్ బికాస్ ఇప్పుడు ఓటింగ్ వైజ్లో ఏం చూసుకున్నా కానీ రోహిత్, అమన్, చరణ్ ఈ పేర్లే టాప్ 1, 2, 3లో వినిపిస్తున్నాయి కాబట్టి రోహిత్ని ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఎనీవే బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్. లైక్ వీళ్ళని వాళ్ళతో కంపేర్ చేస్తాం కదా, అలా కంపేర్ చేయకపోతే హూ ఇస్ ద బెస్ట్ అని ఎలా తెలుస్తుంది? సో ఆ కంపారిజన్ అనేది డెఫినెట్లీ అవసరం ఇక్కడ. అండ్ ప్రియా టీంలోంచి అపూర్వ ఆడుతుంది. అపూర్వ ఈజ్ ఓకే, పర్వాలేదు. సో ఫస్ట్ రౌండ్లో గ్రీన్ టీంలో 30 వస్తాయి. ఝాన్సీకి మిథిలేష్ ఆడతాడు. అండ్ పింక్ టీంలో హేమంత్కి అమన్ ఆడతాడు, అందులో 20. అండ్ బ్లూ టీంకి అపూర్వ ఆడుతుంది. ప్రియా టీంకి ఆమెకి 30 వస్తాయి. సో సెకండ్ రౌండ్ వచ్చేసి ఇది క్రికెటర్స్ వస్తారు, కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ వస్తారు. అందులో వాళ్ళ జెర్సీ నంబరు అండ్ వాళ్ళ వాట్ ఈస్ డ్యూ టు కాల్ స్కిల్ ఆర్ వాళ్ళ టాలెంట్ ఆర్ వాళ్ళ ఉన్న ఇది వాళ్ళు నంబర్ ప్రకారం ఎందులో వాళ్ళు బెస్టో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అందులో ఝాన్సీ దీపక్ని సెలెక్ట్ చేస్తుంది, హేమంత్ రోహిత్ని అండ్ ప్రియా ఆర్కేని. సో ఇక్కడ దీపక్ స్మార్ట్గా తనకున్న కార్డ్ ఉపయోగించుకొని 30 పాయింట్స్ గెలుచుకుంటాడు. సో ఇది చాలా మైండ్ దట్టు. ఇప్పుడు చాలా మంది వచ్చారు, నంబర్ నాకు సరి గుర్తులేదు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ జెర్సీ, వాళ్ళ స్కిల్ అండ్ ఆల్సో వాళ్ళ మాస్టరీ, ఎందులో వాళ్ళు బెస్ట్ అనేసి అండ్ ఆల్సో వాళ్ళ నేమ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని దీపక్ స్మార్ట్గా 30 పాయింట్స్ తీసుకొని గేమ్లో సేఫ్ అవుతాడు. అండ్ హేమంత్ టీంలోంచి రోహిత్కి అండ్ ప్రియాంక టీంలోంచి ఆర్కేకి మధ్యలో ఈ పోటీ జరిగిద్ది అనమాట. అండ్ హేమంత్ టీంలోంచి రోహిత్ మాత్రం బెస్ట్ బాగా చెప్పాడు. ఫస్ట్లో 2 పాయింట్స్ ఆర్కే చెప్పాడు, లీడ్లో ఉన్నాడు. రోహిత్ ఏం చేయలేదు అనుకున్నాం బట్ ఆఫ్టర్ దట్ రోహిత్ ప్రతి ఆన్సర్ చెప్పాడు, బాగా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు ప్రతి నంబర్, జెర్సీ. అండ్ దట్స్ వై నీట్గా చెప్తున్నా రోహిత్ ఈజ్ లైక్ స్ట్రాంగ్ ప్లేయర్, డెఫినెట్లీ ఓవరాల్ ఆల్రౌండర్ రోహిత్ అని ఇప్పటివరకైతే అనిపిస్తుంది. అండ్ డెఫినెట్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 10 అని కూడా మనకి బజ్ చాలా వినిపిస్తుంది. అండ్ మనం ఆల్రెడీ చూస్తున్నాం, గెస్ట్ చేయొచ్చు, అది ఏమీ వైల్డ్ గెస్ట్ ఏం ఒకర్లేదు. ఏమంటారు ఫుల్ ప్రూఫ్
థింగ్ అనమాట. హీఈస్ 100% ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని. అలా అయిపోయినాక సెకండ్ రౌండ్‌లో 30 దీపక్ వాళ్ళకి, ఝాన్సీ వాళ్ళకి, 20 హేమంత్ వాళ్ళకి అండ్ 10 ప్రియాంక వాళ్ళకొస్తది. అండ్ థర్డ్ గేమ్‌లో ఝాన్సీ తనే ఆడతానంటుంది. అండ్ హేమంత్ టీమ్‌లోంచి ఆహ్, లైక్ సృష్టి వస్తది. ప్రియా టీమ్‌లోంచి ప్రియా వస్తదనమాట. ఇక్కడ ఝాన్సీ సూపర్. సూపర్ అంటే సూపర్. ఝాన్సీ తనేదో డ్రా చేసుకుంది. బట్ 5 థింగ్స్ వాళ్ళు అడుగుతారు. ఆహ్, ఫ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ శ్రీముఖి చెప్తా ఉంటుంది. 20 థింగ్స్ లైక్ 1 స్లిప్పర్, 2 స్టార్, 3 కుక్కర్, 4 వాట్ ఈస్ దట్ ఐ ఫ్రై పాన్, మస్కిటో, 6 సంథింగ్, 7 సమోసా, 8 లడ్డు, 9 కోకోనట్. సో అలాగా 20 ఐటెమ్స్ చెప్తే వాళ్ళకి 20 బాక్సెస్ ఉంటే వాళ్ళ స్క్రీన్ మీద, వాళ్ళ బోర్డు మీద అందులో వాళ్ళు డ్రా చేసుకోవాలి. ఇది ఎంత లైక్ ర్యాపిడ్ ఫైర్ లాగే చెప్తుంది ఆమె. ఆమె ఫ్యూ సెకండ్స్ టైం కూడా ఇవ్వట్లే. ఇమ్మీడియట్‌గా అనౌన్స్ చేస్తూనే ఉంది. సో వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు గబగబా ఒక చిన్న స్మాల్ డ్రాయింగ్ చేసేసుకోవాలి. లేటర్ ఆన్ తర్వాత శ్రీముఖి ఇప్పుడు లైక్ 15 నెంబర్ ఇస్తది. 15 నెంబర్‌లో ఆ డ్రాయింగ్ ఆమె ఏమేసారో గుర్తుపెట్టుకొని అదేంటో ఆ వస్తువేంటో ఐడెంటిఫై చేసి చెప్పాలి. అలా ఝాన్సీ మాత్రం సూపర్, సూపర్, సూపర్ అంటే సూపర్. డెఫినెట్‌లీ 5 ఔట్ ఆఫ్ 5. తన మెమరీ తను డ్రా చేసింది. ఎలా డ్రా చేసిందో తను గుర్తుపెట్టుకుంది. తను పర్ఫెక్ట్‌గా చెప్పింది. అండ్ 10 పాయింట్స్ ఈమెకొస్తాయి. అండ్ ప్రియాంక వాళ్ళకి 20 పాయింట్స్ వస్తాయి. సో ప్రియాంక 4 కరెక్ట్‌గా చెప్పింది. 1 పోయింది. అండ్ సృష్టి మాత్రం అది 2 రాంగ్ చెప్పింది. అండ్ ఫోర్త్ గేమ్‌లో ఒక రెడ్ సర్కిల్ ఉంటుంది. అండ్ 3 వైట్ సర్కిల్స్ ఇస్తారు. వైట్ సర్కిల్స్ లాంటివి. అవి రెడ్ సర్కిల్‌ని కవర్ చేయాలి. 3 అటెంప్ట్స్‌లో అది డ్రాప్ చేయాలి. కింద ఉన్న ఆ రెడ్ సర్కిల్‌ని ఈ వైట్ సర్కిల్స్ కవర్ చేసేసేయాలి. అలా వాళ్ళు డ్రాప్ చేయాలి. ఒక చిన్న రెడ్ కనిపించిన వాళ్ళు ఔట్ ఆఫ్ ద గేమ్. సో ముగ్గురు అన్‌ఫార్చునేట్‌లీ దే మిస్డ్ ఇట్. అండ్ 3 టీమ్ వాళ్ళకి 0 వస్తుంది. ఝాన్సీకి శాలిని వస్తది. అండ్ రాజకుమారి వస్తది ప్రియాంక టీమ్ నుంచి. హేమంత్ నుంచి భాగ్య వస్తది. భాగి మాత్రం జస్ట్ మిస్డ్. ఈవెన్ దో ఆమె హ్యాండ్ ఇంజురీ అయినా షీ ట్రైడ్ అండ్ జస్ట్ మిస్డ్. ఆమె రెండోది కరెక్ట్‌గా వేసుంటే మూడోది కరెక్ట్‌గా పడింది. కానీ రెండో దానికి ఆమె పడినప్పుడు పైన అయిపోయింది. పైన ఒక స్పేస్ వచ్చింది. కింద ఒక స్పేస్ వచ్చింది. సో ఆమె ఎటు వేసినా సరే ఇంకో వైపు గ్యారంటీ ఓపెన్ అయిపోద్ది. ఆమె ఇది కొంచెం కరెక్ట్‌గా వేసి ఉంటే గనక థర్డ్‌ది పర్ఫెక్ట్‌గా అయి ఉండేది. బట్ షీ జస్ట్ మిస్డ్. డెఫినెట్‌లీ పైన వాళ్ళిద్దరూ ఎక్కువగానే మిస్ చేశారు. బట్ భాగి మాత్రం జస్ట్ మిస్డ్. అది కరెక్ట్‌గా వేసుంటే బాగుండేది. అండ్ ఫిఫ్త్ గేమ్ వచ్చి వెయిట్ వెయిట్ థింగ్ వెయిట్ ఒక 8 బాల్స్ ఇచ్చారు. అందులోంచి 1 బాల్‌కి హైయెస్ట్ వెయిట్ ఉంది. ఎక్కువ వెయిట్ ఉంది. మిగతా బాల్స్ అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయి. సో ఇక్కడ గాయత్రిన్స్ లైక్ లాస్ట్ బ్లూ టీమ్‌లోంచి, ఆర్‌జే చరణ్ గ్రీన్ టీమ్‌లోంచి, అండ్ ప్రియాంక టీమ్‌లోంచి ఈమె వచ్చింది. అండ్ వీళ్ళందరూ చేసినప్పుడు హేమంతే వచ్చేస్తాడు. హేమంత్ టీం నుంచి హేమంత్ వచ్చాడు. అండ్ ఆర్‌జే చరణ్ మాత్రం ఝాన్సీ టీంలోంచి వస్తాడు. సో హేమంత్ చాలా మెస్ చేసేస్తూ ఉంటాడు. సో హేమంత్ కరెక్ట్‌గా చేస్తాడా లేదా అన్నది జడ్జెస్‌కి, శ్రీముఖి అందరికీ డౌట్ వస్తది. అందరూ వచ్చేస్తారు హేమంత్ రిజల్ట్ టైంకి. ఎనీవే ఫస్ట్ గాయత్రి స్ట్రాటజీ మాత్రం చాలా బాగుంది. వాళ్ళకి వెయింగ్ స్కేల్ ఉంటుంది, త్రాస్ ఉంటుంది. అందులో 2 టైమ్స్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు వెయిట్ చెక్ చేసుకోవటానికి. తను ఏం చేసిందంటే 8 బాల్స్‌ని 4 బాల్స్ ఈక్వల్‌గా చేసేసి పెట్టేసింది. సో ఎక్కువ వెయిట్ ఉన్న బాల్ ఇటు సైడ్ ఉంటే అది ఆ 4 బాల్‌లోంచి ఆమె చూసుకోవచ్చు. బెస్ట్ స్ట్రాటజీ. ఐ థింక్ నవదీప్ అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. ఇంతవరకు ఇలాంటి స్ట్రాటజీ చూడలేదని కూడా అన్నారు. ఎనీవే సారీ. సో గాయత్రి ఆ 4లోంచి తనకు మళ్ళా రెండోసారి వెయిట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఆ 4లోంచి మళ్ళీ డివైడ్ చేసి 2-2 వేసింది. 2-2 వేస్తే 2 బాల్స్ కిందకి వెళ్ళిపోయినాయి. లైక్ అవి వెయిట్ ఉన్నవి. అండ్ మిగతా 2 బాల్స్ని ఆమె ఎలిమినేట్ చేసేయచ్చు. ఎలిమినేట్ చేసి ఈ 2 బాల్స్లోంచి చేయి పట్టుకున్నప్పుడు ఆమెకు డెఫినెట్గా తెలిసిపోతుంది. ఐ థింక్ ఇక్కడ ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంది గాయత్రి డెఫినెట్గా కరెక్ట్గా చెప్తుందని. సో గాయత్రి ఐడెంటిఫై చేసేసింది. అండ్ తర్వాత ఆర్‌జే చరణ్ కూడా ఇంచుమించుగా
అదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు, పక్కనే ఉన్నాడు కాబట్టి నాకైతే అలాగే అనిపించింది. బట్ హేమంత్ మాత్రం చేత్తో చూసుకుంటున్నాడు. మళ్ళీ అన్నీ కలిపేసి వేశాడు, ఏదేదో చేశాడు, మెస్ చేసేసాడు. బట్ బట్ ఎనీవే ఫైనల్లీ హేమంత్ కూడా కరెక్ట్గానే గెస్ చేశాడు. సో అది చాలా ప్రౌడ్ మూమెంట్ హేమంత్కి. అండ్ జడ్జెస్ కూడా చాలా షాకింగ్ సర్ప్రైజింగ్ మూమెంట్. వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ యా వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేశారంటే అసలు ఇంచుమించుగా లైక్ ఆమె బిందుమాధవి వచ్చి హక్ చేసుకుంది కూడా హేమంత్ని. అండ్ శాలిని ఇప్పుడు మొత్తం గేమ్స్లో చూస్తే కనుక 120 మార్క్స్ తోటి ఝాన్సీ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు, గ్రీన్ టీమ్. 80 మార్క్స్ తోటి పింక్ టీమ్ హేమంత్ వాళ్ళు థర్డ్లో ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో బ్లూ టీమ్ ప్రియాంక వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ శాలిని తన వర్డ్స్ వెనక్కి తీసుకొని షీఈ్ అ పర్ఫెక్ట్ లీడర్ అని ఝాన్సీని అప్రిషియేట్ చేస్తుంది. సో ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఝాన్సీ టీం వాళ్ళకి వచ్చినప్పుడు ఝాన్సీని వాళ్ళు అడుగుతారు, లైక్ ఈసారి నువ్వే వాడుకుంటావా ఆర్ ఎల్స్ ఇంకెవరికైనా ఇవ్వబోతావు అంటే ఐ థింక్ ఎస్టర్డే హేమంత్కి ఇస్తుంది. ఈసారి మాత్రం తనే వాడుకుంటానని తను చాలా పర్ఫెక్ట్గా ఓట్ అపీల్ చేసుకుంటుంది. ఈరోజు ఇక్కడ వరకు వచ్చానంటే మీరే కారణం. అండ్ నా పల్లె పాటలు అండ్ నా నా వ్యవసాయం, నేను కష్టపడే విధానం మీకు నచ్చింది. మీరు ఇంతే ప్రేమ ముందు ముందు చూపిస్తారని, నన్ను ఆ బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారని, మీ సపోర్ట్ నాకు చాలా అవసరమని చాలా మంచిగా ఓట్ అపీల్ చేసుకుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ థింగ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వాళ్ళకి దీపక్ ఐడియా కూడా నచ్చింది. ఆయన స్ట్రాటజీ, ఆయన ఆ రౌండ్లో తను యూజ్ చేసుకోవటం కూడా స్మార్ట్ మూవ్ బికాజ్ ద మైండ్ గేమ్. బట్ అంతకంటే ఎక్కువ ఆడి మరీ గెలిచాడు అదే రౌండ్లో రోహిత్కి యూనో డెఫినెట్లీ డెఫినెట్లీ రోహిత్ మాత్రం చాలా స్పాంటేనియస్గా ఇదిగా పెట్టాడు. రోహిత్ ఆడిన ఆట కూడా ఐ థింక్ చాలామందికి మనకి నచ్చి ఉంటుంది. ఎల్లో కార్డ్ నుంచి స్టార్ ప్లేయర్ వరకు రోహిత్కి బై దిస్ థింగ్ ఎల్లో కార్డ్ వచ్చింది, కానీ ఐ థింక్ ఆయన చేసింది ఇంటెన్షనల్ కాదు, అన్ఇంటెన్షనల్నే అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ అయితే ఎల్లో కార్డు, బట్ హీఈస్ చిన్న వాయిలేషన్ చేశాడు. లైక్ రామకృష్ణకి ఎల్లో కార్డ్ వచ్చిందంటే అండర్ పర్ఫార్మర్ డెఫినెట్లీ. బట్ ఇక్కడ రోహిత్కి ఎల్లో కార్డ్ నుంచి స్టార్ ప్లేయర్ అవడానికి ఇక్కడ ఏదో గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళిపోయినట్టు కాదు. అన్ని గేమ్స్ ఇప్పటివరకు జరిగిన అన్ని గేమ్స్లో రోహిత్ టాప్లోనే ఉన్నాడు, లీడింగ్లోనే ఉన్నాడు. సో ఎల్లో కార్డ్ అన్నది లైక్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆర్ వాంటెడ్లీ తను చేయలేదు. బట్ అక్కడ ఒక ఫౌల్ అయితే జరిగింది, దానికోసం ఇచ్చారు. సో ఇక్కడ ఆయన ఎల్లో కార్డ్ నుంచి స్టార్ ప్లేయర్ వరకు నువ్వు ఎదిగిపోయావని చెప్పడానికి రామకృష్ణ అయితే మాత్రం దట్ ఈస్ అ బిగ్ థింగ్. డెఫినెట్లీ ప్రియాంక అయితే మాత్రం అది బిగ్ అచీవ్మెంట్. మరి ఇక్కడ రోహిత్ అంత ఎత్తేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ రోహిత్ ఈజ్ డెఫినెట్లీ a worth definitely he's a deserving candidate for Big Boss season 10, ఫస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఇప్పటి వరకు చూసుకున్న రోహిత్లో. సో అది నేను చెప్పేది. అండ్ చిన్న విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్తాడు. అండ్ నేను ఎంతైనా కష్టపడతాను, నా 100% ఇస్తాను, బట్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరమని చాలా మంచిగానే ఇది చేస్తాడు. అండ్ ఎల్లో కార్డు మాత్రం ఏదో సృష్టికి వస్తుంది, బికాస్ సృష్టి ఏం పర్ఫామ్ చేయలేదు. తనకి 2 సార్లు అవకాశం వచ్చింది, కానీ తను ఏం చేయలేకపోయింది, మిస్ అయిపోయింది. అండ్ ఈ లోపల రాజకుమారి చాలా అప్సెట్ అయిపోయింది. రాజకుమారి ఎందుకంటే తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదని, మిస్ చేశానని తను చాలా ఏడ్ చేసింది చెప్పాలి అంటే. ఎందుకంటే లాస్ట్ ఎస్టర్డే దాంట్లో కూడా వాళ్ళ టీం ఏమంతగా పర్ఫామ్ చేయలేదు. సో ఈరోజు కూడా పోయిందని, తన అవకాశం పోయిందని ఐ థింక్ చాలా అప్సెట్ అయింది. అభిజిత్ అందరూ నాకు 3 గ్రీన్స్ ఇచ్చారు, కానీ నేను బెస్ట్ అనిపించుకోలేకపోతున్నాను అన్న యూనో సాడ్నెస్లోకి వెళ్ళింది, లో అయిపోయింది. బట్ అభిజిత్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి అలా ఏమి అనుకోవద్దని ఆమెను కొంచెం ఓదార్చారు. అండ్ షీ ఈజ్ ఓకే ఆఫ్టర్ దట్. బట్ ఎలా అనిపించింది ఈరోజు ఆట, ఎలా అనిపించింది, ఎవరు బెస్ట్ అనిపించింది? అసలు రామకృష్ణకి ఇంత అవకాశాలు వచ్చినా కానీ ఉపయోగించుకోలేకపోతున్నాడు. హేమంత్ అండర్ డాగ్, హేమంత్ ఈజ్ డూయింగ్ గుడ్. ఇప్పుడు ముగ్గురు వెళ్ళిపోయాక మనకి చాలా టఫ్ సిచ్యుయేషన్ వచ్చేస్తుంది. లైక్ అప్ టు 4 వరకు కూడా మనం అనుకోవచ్చు వీళ్ళు డెఫినెట్ అని. బట్ 5 and 6 ఎవరు వెళ్తారు? 6 ప్లేసెస్ అయితే కనుక అది చాలా కొంచెం టఫ్ అయిపోతుంది. ఇక్కడ దీపక్, మిథిలేష్
అండ్ ఆల్సో హేమంత్ కూడా ఉన్నాడు, శాలిని ఓకే, రాజకుమారి షీస్ గుడ్, అండ్ ఇక్కడ ఝాన్సీ. ఝాన్సీని టాప్ 4లోకి పెట్టేసినా కానీ మిగతా వాళ్ళు చాలా పోటీగా జరుగుతుంది ఇక్కడ. అండ్ ఆల్సో సృష్టి ఉంది, అపూర్వ ఉన్నారు, అండ్ రామకృష్ణ, ప్రియాంక, అండ్ గాయత్రి, అండ్ బాగి, వీళ్ళ నలుగురు కొంచెం లోనే ఉన్నారు. సో వీళ్ళని మనం కొంచెం కన్సిడర్ చేయకుండా మిగతా వాళ్ళని యూనో బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళని కన్సిడరేషన్ చేసుకుంటే చాలా టఫ్ అయిపోయేటట్టే ఉంది. డెఫినెట్లీ ఎంతో టఫ్లో సిచ్యుయేషన్ పడిపోతుంది. అండ్ ఓటింగ్లో మాత్రం ఇక్కడెక్కడో టై అయిపోతారు వీళ్ళు. వీళ్ళని ఎవరా అని తేల్చుకునేది. ఐ థింక్ జడ్జెస్ చాయిస్ కూడా ఉంటుందేమో, ఓటింగ్ సరిగ్గా పడకపోయినా పర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళు కూడా ఉంటారు. లైక్ దీపక్ ఈజ్ వన్ ఆఫ్ ద, అండ్ హేమంత్ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడట్లే. సో ఇలాంటి వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేస్తారేమో చూడాలి. సో ఎపిసోడ్ ఎలా అనిపించింది, అండ్ ఆల్సో నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవ్రీ వీడియోలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్, అండ్ దిస్ ఈజ్ మంజుల. ఐ విల్ సీ యూ విత్ మై అనదర్ వీడియో. థ్యాంక్ యూ.